ఓకే వంశీ రెస్పాండ్. సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడినంత సేపు నేను కామ్గా ఉన్నాను కాబట్టి లేదు లేదు ఆయన మ్యూట్ చేసేస్తారు, మీరు మాట్లాడండి. క్రాస్ టాక్ చేస్తే వెంకటరెడ్డి గారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలంటే యూట్యూబ్ లో వివేకం అని ఒక సినిమా ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అది మాత్రం వెంకటరెడ్డి గారు మరి చూసారో చూడకపోతే మాత్రం వెంకటరెడ్డి గారికి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూసే అలవాటు ఉంది కాబట్టి అది చూడాలి. బాగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఓకే, ఆ తర్వాత వెంకటరెడ్డి గారు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఎలా గ్యాప్ తీసుకురావాలి, అసలు ఏం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసే భాగంలో పద్దాక కొట్టారు 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 అని అంటా ఉన్నారు. ఇప్పుడు ఏ ఇద్దరు కొట్టుకున్నా కానీ వీళ్ళు టీడీపీ జనసేన అని చెప్పి ప్రమోట్ చేసే పనిలో భాగంగా జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆ విభాగానికి వెంకటరెడ్డి గారిని జాయింట్ సెక్రటరీ చేసినట్టున్నారు ఆ పార్టీ నుండి. ఎవరిద్దరు ఎక్కడ కొట్టుకున్నా కానీ కొట్టేవాడు టీడీపీ, కొట్టించుకునేవాడు జనసేన అని చెప్పి చెప్పేయండి, లేదంటే వైస్ వర్స అలా చెప్పేయండి అని చెప్పే విభాగానికి వెంకటరెడ్డి గారిని జాయింట్ సెక్రటరీ చేసినట్టున్నారు. సరే ఓకే, అది కూడా అయిపోయింది. కానీ వెంకటరెడ్డి గారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. జనసేన తెలుగుదేశం పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళనే చెప్పారు, కానీ వెంకటరెడ్డి గారు మాత్రం 70 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పారు. కాబట్టి మంచిది, అందరం కలిసి ఉండవే కదా కావాలి. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలి, కలిసి ఉండాలి. ఎందుకు ఫైటింగ్లు ఎందుకు? కాబట్టి మీ నోటి చలవ 70 సంవత్సరాలు కూడా కలిసి ఉంటారు. డెఫినెట్లీ దట్స్ ఓకే. ఆ తర్వాత రోజా గారి మీద ఆయన ఎవరో వ్యాఖ్యలు చేశారని చెప్పేసి బాగా బాధపడిపోతా ఉన్నాడు వెంకటరెడ్డి గారు. మా ఎమ్మెల్యే గారు భాను ప్రకాష్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని బాగా బాధపడిపోతా ఉన్నారు. సార్ నాకు ఒక డౌట్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా శాసనసభ్యురాలు చాలా మందిగా ఉన్నారు. ఈవిడున్నారు, ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, విడదల రజనీ గారు ఉన్నారు, పుష్ప శ్రీలత గారు ఉన్నారు. ఇక ఆ తర్వాత నాకు కొంత పెద్దగా కౌంట్ తెలియదు కానీ ఒక 15 మంది దాకా మహిళా శాసనసభ్యురాలు ఉన్నారు. ఎవరిని అనని మాటలు రోజా గారిని ఒక్కరిని ఎందుకు సార్ అంటున్నారు? ఎందుకో చెప్పమంటారా? రోజా గారు ఇట్లా మిడిల్ ఫింగర్ చూపించినప్పుడు ఎవరికైనా రగిలిపోతాడు ఎవడైనా కానీ. జనసేన కార్యకర్తలకి వైజాగ్ మిడిల్ ఫింగర్ చూపించేసేసి మీరు చెప్పిన సోదంతా విన్నా కదా. ఇదే రోజా గారు సార్ ఒక సిఐ గారిని ఉద్దేశించి ఎల్ కొడుకు అని అన్నారు. ఇదే రోజా గారు ఇంకొక పోలీసులను ఉద్దేశించి దే అనే పదం వాడారు. చెప్తున్నప్పుడు విను, నువ్వు చెప్తున్నాడు కదా మీరు ఇంకోటి ఏంటంటే నన్ను రేప్ చేసే దమ్ముందా ఎవరికైనా అని చెప్పి రోజా గారు ఓపించాలని విసిరారు. మాకు అసలు ఎవరికి ఈ భూమి ప్రపంచం మీద ఎవరికి ఆ దమ్ము లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి అలాగే రెస్పాన్స్ వస్తాయి. కాబట్టి మనం మాట్లాడితే దీన్ని కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. కుక్క మురిగితే చెప్పుతో పేట 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 మహిళలు మీరు చూస్తున్నారు. మహిళలు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళలు వేధించాలంటారు కుక్కలని తెలుసుకోండి. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. మహిళలు ఎలా చేస్తారా? మీరు కాంట్రవర్సీలు వద్దు, పాత వద్దు. ఇప్పుడు మహిళల మీద పడుతుంది. వీళ్ళ ఎమ్మెల్యేలే కదా, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళల మీద బతుకులు సిగ్గులేదా? ఏం బతుకులు? ఏం పార్టీ మీది? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల మీద మళ్ళీ మీరు సమర్థిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి కోడల మీద మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా మనిషివేనా? మనిషి పుట్టి కాబట్టావా? మనిషి పుట్టి కాబట్టి మాట్లాడుతున్నావా? కుక్కల ఒక మహిళ అంటున్నాయండి. రోజా గారిని కాదండి ఆయన అన్నది. రోజా గారిని ఎవడో కుక్కలాగా వచ్చి నందమూరి తారక రామారావు గారి దగ్గర కుక్కలాగా కుక్క పేరులాగా ఉండి వెన్నుపాటు పడిచి చెప్పులేంచి ఏం